చందమామ కథ చిరునవ్వు చిరునిద్ర. మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ పాదుషాకు అబుల్ ఫజల్ అనే అంతరంగికుడు ఉండేవాడు. అబుల్ ఫజల్ చక్రవర్తికి కుడి భుజం అన్నమాట. అతను ఎంత చెబితే అంత ఆయనకు. ఒక రోజున పాదుషా మంచి సంతోష సమయంలో ఉండగా చూసి అతడు ఇలా విన్నవించాడు. దేవరా, మన ప్రభుత్వం అంతా చక్కగానే సాగిపోతున్నది. ప్రజ అంతా సుఖంగా ఉంటున్నారు. అక్బరు చక్రవర్తి వంటి దయాశీలుణ్ణి మరెక్కడా చూడబోము. వారి రాజ్యంలో జన్మించటం మన అదృష్టమే అని పిన్నా పెద్ద చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ఏలికను కీర్తికాంత వరించటం బాగానే ఉంది కానీ అని ఊరుకున్నాడు. సంశయించక చెప్పబోయి ఫజల్ అని తొందర పెట్టాడు పాదుషా. అంతటా అబుల్ ఫజల్ మళ్ళీ అందుకున్నాడు. ప్రభు, అబ్బాయి గారు సలీము మన కొలువులోని నాట్యకత్తె అయిన అనార్కలి పైన మక్కువ కలిగినట్టుగా తెలిసింది. ఆమెను పెళ్లాడతలిచినట్టుగా కూడా రూఢీవార్త తెలియవచ్చింది. ఈ మాటే నిజమైతే ప్రభువారికి ఎంత అప్రదిష్ట! ఇంతవరకు సంపాదించిన కీర్తి అంతా నిమిషంలో మాసిపోతుందే. పైగా ఇటువంటి కులహీనురాలిని కట్టుకోవటం వంశానికే మచ్చ తెచ్చుకోవటం అవుతుంది. అది కాక ప్రజ తిరుగుబాటు చేస్తారేమో కూడా. ఈ సమస్యతో నా హృదయం తల్లడిల్లిపోతున్నది ప్రభు అంటూ మనస్సులోని ఆవేదన వెల్లడించాడు. తీవ్రంగా ఆలోచించాడు అక్బర్. ఫజిల్, నీ మాటలు నమ్మవీలుగా కొన్నవి. చెప్పు చేతల్లో ఉండే చిన్నారి సలీము పైన ఇటువంటి నిందను ఎవరు వేశారో పిల్లవాడి స్వభావం నేను ఎరుగనా? అయినా నీ మాట కొట్టివేయలేను. నిజానిజాలు నేను తేలుస్తాలే. మా క్షేమం కోరిన నీవు ఈ లోపల కుర్రవాణిని తగు రీతిగా మందలిస్తూ ఉండు అని చెప్పాడు. మరునాడు రాత్రి దర్బారులో గొప్ప నాట్య ప్రదర్శనం. ఆ ప్రదర్శనానికి అక్బర్ చక్రవర్తి స్వయంగా ఏర్పాట్లు చేశాడు. తన సింహాసనానికి ఎదుట కుమారుని స్థానం, కుమారుని సింహాసనానికి పైన ఒక నిలువుట అద్దం అమర్చాడు. నాట్యకర్త చేసే చేష్టలన్నీ చక్రవర్తికి ఆ అద్దంలో స్పష్టంగా కనబడతాయి. ఈ పరమ రహస్యం ఆయన ఒక్కడికే తెలుసు. ప్రదర్శనం ప్రారంభమైంది. అనార్కలి వచ్చి సభకు నమస్కరించింది. నమస్కరించేటప్పుడు ఆమె ఈ చిత్రమైన ఏర్పాట్లు అన్నీ గ్రహించి వేసింది. పాదుషాకు ఎదురుగా ఉండి నాట్యం చేయవలనే కానీ వెన్నుచూపటం మర్యాదకు లోపం. ఈ సంప్రదాయం తెలిసిన అనార్కలి చాలా మెలకువతో మసులుకోజొచ్చింది. అనార్కలి నాట్యం చేస్తూ ఉంటే ప్రతివారు ఊగిపోయారు. చక్రవర్తి తన్మయుడయ్యాడు. ఆమె ఎంతసేపు ప్రభువు వైపే తిరిగి నాట్యం చేస్తున్నది కానీ తనకు పంచప్రాణాలు అయినటువంటి సలీము వైపు ఒక్కసారైనా ఇంతవరకు చూడలేదు. ప్రదర్శనం పూర్తి కావచ్చింది. చిట్ట చివర గిరగిరా తిరిగే నాట్య భంగిమను అద్భుతంగా చూపుతున్నది. అలా తిరిగేటప్పుడు ఆమె సలీంకు మతాబు వెలుగు లాంటి ఒక చిన్న చిరునవ్వు విసిరింది. ఆ చిరునవ్వును ఒక్క సలీమే అందుకోగలిగాడు. దీనిని అక్బరు మాత్రమే కనిపెట్టగలిగాడు. మరి బ్రహ్మకైనా ఈ సంజ్ఞ తెలీదు. ఫజల్ చెప్పిన వార్త అక్షరాల నిజమైంది. ఇక ఇప్పుడు గత్యంతరం ఏమిటా అని ఆలోచించాడు చక్రవర్తి. అబుల్ ఫజల్ చేత అనేక విధాల చెప్పించాడు సలీంకు. ఎంత చెప్పినా ఈ విషయంలో నా మనసు మారదు. లావణ్య, నాట్య రాణి అయిన అనార్కలిని తప్ప మరెవ్వరిని పెళ్ళాడను అని అతడు ఖచ్చితంగా చెప్పేశాడు. ఇక బలవంత పెడితే గోడు చెడుతుందనే జంకుతో అబుల్ ఫజల్ ఊరుకున్నాడు. అక్బర్ చక్రవర్తికి ఈ విషయంలో పట్టుదల హెచ్చి ఈసారి ఫజల్ను అనార్కలి వద్దకు రాయబారిగా పంపించాడు. అతడు వెళ్ళి, అమ్మా, సలీంను నీవు పెళ్లాడటం వల్ల రాజ్యమంతా తలక్రిందులైపోతుంది. మనసు మార్చుకో. ఇష్టమొచ్చినా మరెవ్వరినైనా వరించు. నీవు సలీంను పెళ్లాడితే ఎటువంటి ఐశ్వర్యం పొందగలనని ఆశిస్తున్నావో అదంతా నేను నీకు సమకూరుస్తాను అని ఆమెకు ఎంతగానో నచ్చచెప్పాడు. అందుకు అనార్కలి, ఓయి మంత్రి, సలీము ఐశ్వర్యానికి ఆశించి నేను అతనిని కోరలేదు. ఏనాడో అతడు నా హృదయంలో చోటు చేసుకున్నాడు. ఏనాడో నేనతనికి అంకితమైపోయాను. కనుక అతని కోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను.
ఈ విషయంలో నా మనస్సు మారదు అని తన నిశ్చయాన్ని వెల్లడి చేసింది. దయామయుడు అని పేరు పొందిన అక్బర్ చక్రవర్తి ఈ సందర్భంలో కర్కశ హృదయుడైనాడు. కొడుకుని ఆమెను ఎడముగా ఉంచితే పరిస్థితులు చెక్కబడుతాయి అనే ఉద్దేశంతో అనార్కలిని తనతో లాహోర్కు తీసుకుపోయి అక్కడ ఆమెకు సాయశక్తులా బోధించాడు. ఆమె మనస్సు మారలేదు. అనార్కలి నిలబడి ఉన్నది. పాదుషా ఆజ్ఞ అందుకొని గబగబా పనివాళ్ళు వచ్చారు. ఆమె చుట్టూ ఇటుకలతో గోడ కట్టి ఆమెను పాదాల వద్ద నుంచి పూడ్చుకుంటూ వస్తున్నారు. గోపురం మోకాళ్ళ వరకు వచ్చింది. ఏమి, మనస్సు మార్చుకుంటావా అని అడిగాడు చక్రవర్తి. ఊహు అన్నది అనార్కలి చిరునవ్వుతో. కట్టడం నడుము వరకు వచ్చింది. మళ్ళీ అడిగాడు అక్బర్. మళ్ళీ అలాగే సమాధానం చెప్పింది ఆమె. ఒక్కొక్క ఇటుక వరస పూర్తి అయినప్పుడల్లా ఇప్పుడైనా మనసు మారిందా అని అక్బర్ అడుగుతూనే వచ్చాడు. అప్పటికే ఆమె సంతోషంతోనే లేదు, నా మనస్సు మారలేదు, మారదు అని జవాబు చెప్పింది. గొంతు వరకు వచ్చేసింది కట్టడం. మళ్ళీ ఒకసారి, ఏమి, ఇప్పుడైనా మనసు మార్చుకుంటావా లేదా అని అడిగాడు అక్బర్. మళ్ళీ అలాగే బదులు చెప్పింది ఆమె. కట్టడం నోటి వరకు వచ్చాక ఆఖరిసారి అడిగేశాడు అక్బర్. అందుకు అనార్కలి, ఎన్ని జన్మలకైనా సలీమే నా నాదుడు అన్నది సంతోషవదనంతో. భటులకు సంజ్ఞ చేసి అక్బర్ వెళ్ళిపోయాడు. తక్షణమే మరి 2 వరుసలు పేర్చి పనివాళ్ళు గోపురం మూసేశారు. అంతా అయిన తర్వాత అనార్కలి జీవ సమాధి కాబడిన వృత్తాంతం సలీంకు తెలియవచ్చింది. తీరని పరితాపంతో నిండిపోయింది సలీం హృదయం. ఇక ఇప్పుడు చేయగలదేమున్నది? ఆ మట్టునే అబుల్ ఫజల్ను చంపేశాడు, తిరుగుబాటు చేశాడు, గద్దె ఎక్కాడు. తన ప్రేమ అయిన అనార్కలి పేరుతో ఒక అందమైన ఆరామం నిర్మించి అందులో అపురూపమైన భవనం కట్టించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత పి. భాస్కర్ రామ్మూర్తి గారు, మంగళగిరి నుంచి. మనస్సు పైన విఫలమైన ప్రేమ చేసే గాయం ఆ మనిషికి విచక్షణ కోల్పోయేలాగా చేస్తుందేమో అని నేను అనుకుంటాను. మీరేమంటారు? కొందరైతే ఆ గాయం నుంచి ఎప్పటికీ కోలుకోలేకపోతారు కూడా. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.